ఏపీ పాలిటిక్స్ లో ఎప్పుడు హాట్ గా ఉండే కాన్సెన్స్ ఏంటంటే అది కుప్పం. అందరూ తెలిసిన విషయం. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సెగ్మెంట్ తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో మొదలైన సెగల సైడ్ ఎఫెక్ట్స్ గురించే తాజా చర్చ. కుప్పం అంటే చంద్రబాబు, బాబు అంటే కుప్పం అన్నంతగా ఈ కాన్సెన్స్ తో ఆయనకు బంధం పెనవేసుకుపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇదిగా చూసుకుంటారు. వరుసగా 8 విడతల నుంచి కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు చంద్రబాబు. కానీ 2024 ఎన్నికల్లో ఈ సీటును షేక్ చేయాలని ఓ రేంజ్ లో పావులు కదిపింది వైసీపీ. సో కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, కుప్పంలో బాబుకు చోటు లేకుండా చేయాలంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని మరీ పావులు కదిపారు. నాడు చంద్రబాబును ఆత్మరక్షణలో పడేసేందుకు పెద్దిరెడ్డి పన్నని వ్యూహాలంటూ లేవని అంటారు చాలా మంది. ఆయన అండతో కుప్పం వైసీపీ నేతలు సైతం స్థానికంగా తమ్ముళ్లకు అంటే తెలుగు తమ్ముళ్లకు చుక్కలు చూపించారు. వరుసగా పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ పోరు వరకు అన్నిటిలో వైసీపీ జెండా ఎగరేశారు. చివరికి పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే సొంత కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టడానికి కూడా చంద్రబాబు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయాల్సి వచ్చింది. ఇక ఆయన వచ్చిన ప్రతిసారి రాళ్ల దాడులు, ఘర్షణలు ఇంకా అదంతా కామన్ అయిపోయింది కుప్పంలో. ఆ ఊపులోనే ఈసారి చంద్రబాబు ఎలా గెలుస్తాడో చూస్తామంటూ మీసాలు మేలేసి తొడలు కొట్టింది పెద్దిరెడ్డి వర్గం కుప్పంలో. కానీ చివరకు వాళ్ళు ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టుగా ఓటర్లు ఒకటి తెలిసేసరికి సీన్ మొత్తం మారిపోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలు బెడిసి కొట్టి వరుసగా 8వ కుప్పం ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు. ఇక ఆ తర్వాత నుంచి స్థానిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నాడు మా అంత మొనగాళ్ళు లేరంటూ జబ్బలు చరుచుకున్న స్థానిక వైసీపీ నాయకులు చాలా మంది అడ్రస్ లేకుండా పోయారు. కొందరు బెంగళూరు షిఫ్ట్ అయిపోతే ఇంకొందరు కామ్గా అంటే ఉన్నామా లేదా అన్నట్టుగా టైం పాస్ చేస్తున్నారు కాన్స్టిట్యున్సీలో ఉండి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగింది మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. సో కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులు ఉండగా అందులో 18 వార్డులను గెలుచుకొని పాగా వేసి అప్పట్లో చంద్రబాబుకు షాక్ ఇచ్చింది వైసీపీ. టీడీపీ కేవలం 6 వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే నిరుడు నవంబర్ 6వ తేదీన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ పదవితో పాటు 6వ వార్డు కౌన్సిలర్ కూడా రాజీనామా చేశారు సుధీర్. అందుకే ప్రస్తుతం చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్రంలో అధికారం మారాక ఇక్కడ కూడా బలాబలాలు మారిపోయాయి. మొత్తం 14 మంది టీడీపీ కౌన్సిలర్ల మద్దతుకు ఎమ్మెల్సీ ఓటు కూడా తోడవడంతో చైర్మన్ పదవి సైకిల్ పార్టీ సొంతమైంది. వైసీపీ నుంచి 8 మంది కౌన్సిలర్లు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. దీంతో టీడీపీ సునాయాసంగా విజయం సాధించేసింది. వన్యకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సెల్వరాజును కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి భరించింది. అయితే ఎన్నిక ముందు వరకు సై అంటే సై అన్న వైసీపీ నేతలు చివరికి వచ్చేసరికి చేతులెత్తేశారు. 4 కౌన్సిలర్లు అయితే చివరి నిమిషంలో వైసీపీకి షాక్ ఇచ్చి టీడీపీకి చేకొట్టారట. అదంతా అధికార పార్టీ వ్యూహం వాళ్ళేననేది లోకల్ టాక్. అయితే ఇప్పుడు ఈ పాయింట్ ని బేస్ చేసుకొని కొత్త చర్చ జరుగుతుంది కుప్పంలో. నాడు ఏకంగా చంద్రబాబునే ఓడిస్తామంటూ బీరాలు పలికిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు మున్సిపాలిటీ బలం ఉన్నా సరే ఎందుకు వదిలేశారు, కనీసం పట్టించుకున్న పాపాన ఎందుకు పోలేదు, అసలు ఆ ఊరితో నాకేం పని అన్నట్టుగా ఎందుకు ఉన్నారని మాట్లాడుకుంటున్నారట స్థానికంగా. అంటే తొడలు కొట్టాలు, మీసాలు మెలేడాలన్నీ అధికారం ఉంటేనా, లేదంటే బలం ఉన్న మున్సిపాలిటీని కూడా ఎందుకు వచ్చిన గొడవలే అనుకొని వదిలేస్తారా అన్న చర్చ స్థానిక వైసీపీ క్యాడర్ మధ్యన జరుగుతుందట. సో మిమ్మల్ని నమ్ముకొని మేము ఆ రోజు చెలరేగిపోతే ఇప్పుడు నాకేం సంబంధం లేదన్నట్టుగా ఉండిపోవడం ఎంత వరకు కరెక్ట్ అన్నది కుప్పం వైసీపీ నేతలకు కూర్చొని. ఇక టీడీపీ నేతల సటైర్ సంగతి సరే. అయితే కొద్ది మంది వైసీపీ సీనియర్లు మాత్రం పెద్దిరెడ్డి కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు పరోక్షంగానే పర్యవేక్షించారని, పార్టీకి ద్రోహం చేస్తూ వెళ్లిపోయి టీడీపీకి ఓటేసిన కౌన్సిలర్ ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పింది ఆయన కూడా ఆయన పెద్దిరెడ్డి వెనకకి వస్తున్నారు. వాళ్ళు డైహెడ్ ఫ్యాన్స్ అనుకుంటే వేరే విషయం. సో ఈ వాదనలు వివరణల సంగతి ఎలా ఉన్నా కుప్పం వైసీపీ క్యాడర్ మాత్రం మా పెద్ద ఆయన ఎక్కడంటూ గట్టిగా నిలదీస్తున్నారు. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలంటారు పొలిటికల్ పరిశీలకులు. సో వాస్తవానికి 2019లో కుప్పంలో ఆయన గెలిచారు, మళ్ళీ 2024లో కూడా ఆయన గెలిచారు. గత 8 కాన్సిక్యూటివ్ టైమ్స్ నుంచి ఆయన గెలుస్తున్నారు. కానీ 2024లో ఫ్యాన్ గాలు ఎప్పుడైతే వీయడానికి రెడీగా ఉందని అందరూ అనుకున్న తరుణంలో ఎలాగైనా కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలని గట్టిగా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు మరి మున్సిపల్ చైర్మన్ అప్పుడు కూడా కొంచెం యాక్టివ్గా ఉండి తిరిగితే బాగుండేది. సో పెద్దిరెడ్డి గారి వ్యూహం గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ ఇప్పుడు తెలియజేయండి.